So here is the first question I'm displaying to all of you. This particular question is from pipes and cisterns. టైమ్ అండ్ వర్క్ లోనే మనకి పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. సో పైప్స్ అండ్ సిస్టమ్స్ టైమ్ అండ్ వర్క్ డిఫరెంట్ కాదమ్మా, రెండు ఒకటే. అంటే అక్కడ ఏదైతే మనం డిస్కస్ చేస్తామో బేసిక్ థింగ్స్ ఇవి అన్ని ఇక్కడ వస్తాయి. కానీ ఏంటి మరి డిఫరెన్స్ ఏంటి సార్, 2 టాపిక్స్ కింద ఎందుకు ఇస్తున్నాడు మనకి ఎగ్జామ్ లో? టైమ్ అండ్ వర్క్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, పైప్స్ అండ్ సిస్టమ్స్ ఎందుకు వస్తున్నాయి 2 క్వశ్చన్స్ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మనకి 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి 2 వస్తాయి, టైమ్ అండ్ వర్క్ నుంచి 2 వస్తాయి. మరి రెండిటికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఇక్కడ పైప్స్ అండ్ సిస్టమ్స్ లో నెగటివ్ వర్క్ అనేది ఉంటుంది. నెగటివ్ వర్క్ అంటే ఏంటంటే ఎంటీ చేయడాన్ని, ట్యాంక్ ఎంటీ చేయడాన్ని లేదా లీక్ ఉండటాన్ని అబ్జర్వ్ చేస్తాం. సో ఆ నెగటివ్ వర్క్ ఉండటం వల్ల మనం నెగటివ్ వర్క్ ఉన్న దగ్గర మైనస్ పెట్టుకుంటాం, పాజిటివ్ గా ఉన్న దగ్గర ప్లస్ పెట్టుకుంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 టాపిక్స్. ఇప్పుడు మీరు క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. 2 taps A and B can fill a tank in 15 and 20 minutes respectively, while tap C can empty the tank in 30 minutes. If all the 3 taps are opened simultaneously, then how much time it will take to fill the tank? ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ మనకి చాలా ఈజీ, ఎందుకంటే మనకి ఏ అండ్ బి, ఏ ఇచ్చాడు 15, బి 20 ఇచ్చాడు, సి వచ్చి నెగటివ్ వర్క్ చేస్తుంది, అంతే కదా. ఎలా రాసుకోవాలి మరి? ఏ ఈక్వల్ టు 1/15, బి ఈక్వల్ టు 1/20, సి ఈజ్ ఈక్వల్ టు -1/30 అని రాసుకోవాలి, ఎందుకంటే అది నెగిటివ్ వర్క్ చేస్తుంది కదా. ఇప్పుడు ఆల్ 3 ట్యాప్స్ ఆర్ ఓపెన్డ్ అంటే ఈ 3 ఫ్రాక్షన్స్ ని మనం యాడ్ చేయాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి యాడ్ చేస్తే 1/15 ప్లస్ 1/20 -1/30. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే 60 ఎల్సిఎం అవుతుంది, 15, 20 and 30. 15 4s are 60, 1 4s are 4, 2 23s are 60, 1 3s are 3, minus 32s are 60, 1 2s are 2. So 7 minus 2, 5/60. 5/60 అంటే 1/12. అంటే ఈ 3 పైప్స్ ఓపెన్ చేస్తే మనకి 1/12 వర్క్ జరిగింది. ఈ వర్క్ ని రివర్స్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? డేస్. సో 12 minutes లో ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. ఆప్షన్ 2కి వెళ్ళిపోతాం. ఓకేనా, చాలా ఈజీ క్వశ్చన్, కాపీ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా మనకి ఆ షిఫ్ట్ లోనే అడిగిన క్వశ్చన్. క్వశ్చన్ ఫస్ట్ చదువుదాం. A cistern has 3 pipes A, B and C. The pipes A and B can fill it independently in 4 and 5 hours respectively, while C can empty a full tank in 2 hours. If the 3 pipes A, B and C opened at 5 a.m., 6 a.m., 7 a.m. respectively, the time at which the cistern will be empty. ఇది ఆల్రెడీ 2 years బ్యాక్ అడిగాడు క్వశ్చన్. సేమ్ క్వశ్చన్ మళ్ళీ అడిగాడు, కాకపోతే ఇక్కడ ఏంటంటే టైమింగ్స్ మాత్రం డిఫరెంట్ గా మార్చుకున్నాడు. ఒక్కసారి ఈ టైమింగ్స్ ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్ ఎలా చేయాలి అనే ఒక పాయింట్ తెలుసుకుంటే మనకి ఆ ప్రొసీజర్ ని గుర్తుపెట్టుకుంటే ఈ సేమ్ క్వశ్చన్ ఎగ్జామ్ లో వస్తే మనం అప్లై చేయాలి. ఓకే, పైప్ ఏ ఉందట, పైప్ బి ఉందట, పైప్ సి ఉందట. పైప్ ఏ 4 hours లో ఫిల్ చేస్తుంది, పైప్ బి 5 hours లో ఫిల్ చేస్తుంది, పైప్ సి 2 hours లో ఎంటీ చేస్తుంది. ఎంటీ చేయడం అంటే మైనస్ నెగటివ్ వర్క్ అంటాం. మరి ఏని 5 AM కి స్టార్ట్ చేశారు, బిని 6 AM కి స్టార్ట్ చేశారు, సిని 7 AM కి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏ 5 AM నుంచి 7 AM వరకు ఆన్ లో ఉంది. అంటే ఎన్ని అవర్స్ వర్క్ చేసింది? 2 hours అవుట్ ఆఫ్ 4 hours వర్క్ చేసింది. బి అనే పైపు 6 నుంచి 7 వరకు ఆన్ లో ఉంది. ఎన్ని అవర్స్ వర్క్ చేసింది? 1 hour అవుట్ ఆఫ్ 5 hours.
ఇప్పుడు ఈ రెండు ఏ బి రెండు కలిసి ఆ ట్యాంక్ ని ఎంత ట్యాంక్ ని ఫిల్ చేశాయి? ఏ ఏమో 2/4 వర్క్ చేసింది, బి ఏమో 1/4 వర్క్ చేసింది. ఎల్సిఎం తీసుకుంటే 20. 4 5 20, 2 5 10, 5 4 20, 1 4 4. 14/20 ట్యాంక్ ఫిల్ అయింది. ఇంత ట్యాంక్ ఫిల్ అయిందాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ట్యాంక్ ని ఎంటీ చేయాలి. ఈ ట్యాంక్ ని ఎంటీ చేయాలి. సో ఎంటీ చేయడం గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే ఆల్ ట్యాప్స్ 7 AM కి ఆన్ అయితే, ఆల్ ట్యాప్స్ 7 AM కి ఆన్ అయితే అప్పుడు ఎంత టైంలో ట్యాంక్ ఎంటీ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 3 పైప్స్ వర్క్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా 7 AM కి స్టార్ట్ అయ్యాయి అని అనుకుందాం. స్టార్ట్ అయితే ఏ 1/4 వర్క్ చేస్తుంది, బి 1/5 వర్క్ చేస్తుంది, సి 1/2 వర్క్ చేస్తుంది. చేస్తే ఎల్సిఎం ఎంత ఇది? 20. 4 5 20, 1 5 5, 5 4 20, 1 4 4, 2 10 20 -10 అంటే -1/20. దీని అర్థం ఏంటి? ఒకవేళ 3 ట్యాప్స్ 7 AM కి ఆన్ చేస్తే 20 minutes లో ట్యాంక్ ఎంటీ అవుతుంది. 20 minutes లో ట్యాంక్ ఎంటీ అవుతుంది. ట్యాంక్ అంటే ఫుల్ ట్యాంకే కదా. ఫుల్ ట్యాంక్ అంటే 1 కదా. ఫుల్ ట్యాంక్ అంటే 1 ఎంటీ అవ్వాలంటే 20 minutes టైం పడుతుంది. ఇప్పుడు మనకి ఎంత ట్యాంక్ ఎంటీ కావాలి? 14/20 ట్యాంక్ ఎంటీ అవ్వాలి. ఈ ట్యాంక్ ఎంత టైంలో ఎంటీ అవుతుంది? క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. చేసుకుంటే x is equal to 20 into 14/20. సో 20 క్యాన్సిల్ అయితే 14 hours లో ట్యాంక్ ఎంటీ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే 7 AM ఏదైతే టైం ఇచ్చాడో 7 AM కి 14 hours తీసుకోవాలి. 7 AM కి 14 hours తీసుకుంటే 12 hours అంటే 7 PM కదా. 14 hours అంటే 9 PM. 9 PM. 9 PM అనే టైం దగ్గర ఈ ట్యాంక్ అనేది ఎంటీ అవుతుంది. ఇది కొద్దిగా టఫ్ క్వశ్చన్, కానీ ఒక్కసారి ప్రొసీజర్ కనుక మీరు గుర్తుపెట్టే మీరు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? కాపీ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. ప్రతి క్వశ్చన్ ని మీరు కాపీ చేసుకోండి అమ్మా. డౌట్ ఏదన్నా వస్తే ఇక్కడే క్లారిఫై చేసుకోండి. మీరు ఆల్మోస్ట్ ఎడ్జ్ ఆఫ్ ది ఎగ్జామ్, ఆల్మోస్ట్ ఎడ్జ్ దగ్గర ఉన్నాం మనం. ఈ కొన్ని అవర్స్ సిన్సియర్ గా కష్టపడితే మనకి డెఫినెట్ గా మంచి స్కోర్ వస్తుంది, మంచి ర్యాంక్ కూడా వస్తుంది. ఈజీ టాపిక్స్ ని వదిలిపెట్టొద్దు. టఫ్ క్వశ్చన్స్ ఉంటే దట్ ఈస్ అప్ టు యువర్ డెసిషన్. మీరు చేయగలుగుతాను అంటే ఓకే, లేదు చేయలేను అంటే మాత్రం బెటర్ టు లీవ్ దట్ అండ్ గో ఫర్ ద ఈజీ క్వశ్చన్. సో మెన్సురేషన్ లో కూడా అంతేనమ్మా. 5 questions లో మీకు ఈజీ అనిపించినవి చేయండి, టఫ్ వచ్చినవి యూ కెన్ స్కిప్. స్కిప్ మీన్స్ యూ కెన్ మార్క్ ఎనీ ఆన్సర్. బట్ వెన్ యూర్ కాన్ఫిడెంట్ ఆన్ ఏ పర్టికులర్ టాపిక్, ఈ టాపిక్ నాకు వచ్చు, కాన్ఫిడెంట్ గా ఉన్నాను అనుకున్న టాపిక్ దగ్గర యూ జస్ట్ వర్క్అవుట్ ద ఆన్సర్. మ్యాథ్స్ లో చెప్తున్నాను నేను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మనం ఏ టాపిక్ వచ్చాం? టైమ్ అండ్ డిస్టెన్స్ కి వచ్చాం. ఎందుకంటే మనకి పైప్స్ అండ్ సిస్టమ్స్ 2 questions ఇస్తాడు కదా, అవి అయిపోయాయి. ఇప్పుడు టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ కి వచ్చాం. ఏమంటున్నాడు ఈ క్వశ్చన్ లో? 2 persons A, B start at the same point from the same point at 7 AM and move at the rate of 5 kmph and 8 kmph respectively. ఎప్పుడు కానీ 2 bodies కానీ 2 objects కానీ సేమ్ డైరెక్షన్ లో మూవ్ అయితే వాళ్ళ స్పీడ్స్ ని మైనస్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయితే వాళ్ళ స్పీడ్స్ ని యాడ్ చేయాలి. దాన్నే మనం రిలేటివ్ స్పీడ్ అంటాం. ఇక్కడ ఆ పాయింట్ కి సంబంధించిన క్వశ్చనే ఇచ్చాడు మనకి. తర్వాత ఏమంటున్నాడు? దెన్ ద టైమ్ ఎట్ దే విల్ మీట్ 78 kilometers అపార్ట్.
ఇక్కడ క్వశ్చన్ లో క్లియర్ గా డిస్టెన్స్ మనకి మెన్షన్ చేశాడు 78 కిలోమీటర్. స్పీడ్ అంటే ఏ స్పీడ్ తీసుకోవాలి మనం? రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. రిలేటివ్ స్పీడ్ అంటే ఆపోజిట్ అన్నాడు కాబట్టి 2 స్పీడ్స్ ని చేసి తీసుకుంటే 13 వస్తుంది. 13 kmph అని తీసుకోవాలి. టైం కావాలి అంటున్నాడు. టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే 78, 13. సో 13, 78 ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది చెప్పండి? 6 అవర్స్ లో వాళ్ళిద్దరూ మీట్ అవుతారు. 6 అవర్స్ అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి మనం? 7 AM నుంచి తీసుకోవాలి. 7 AM నుంచి 6 అవర్స్ తీసుకుంటే 13 వస్తుంది కదా. 13 అంటే 1 PM. ఓకే, ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. కాపీ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. A car travels 1/3 of a journey at 20 kmph. స్లైడ్ చూపిరా. Okay. నెక్స్ట్ వన్. సార్ ఒకవేళ ఏబి రెండు సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ అయితే దాని స్పీడ్ ని ప్లస్ చేసుకోవాలా? సేమ్ డైరెక్షన్ మైనస్ చేయాలి, ఆపోజిట్ అయితే ప్లస్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్. A car travels 1/3 of a journey 20 kmph. Next 1/3 of a journey 40 kmph. And rest of the journey 60 kmph. If it takes 1/3 hours to complete the journey, the length of the journey in kms అడుగుతున్నాడు. లెంత్ ఆఫ్ ది జర్నీ అంటే డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఈజ్ ఆస్కింగ్ డిస్టెన్స్. టైం, టోటల్ టైం ఎంత మనకి ఇచ్చింది? 7 1/3. 7 1/3 అంటే 22/3 అవర్స్. ఓకేనా? ఇప్పుడు టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు 1/3 జర్నీ ప్లస్ 1/3 జర్నీ ప్లస్ 1/3 జర్నీ. టైం టేకెన్ టు కవర్ 1/3 జర్నీ ప్లస్ టైం టేకెన్ టు కవర్ సెకండ్ 1/3 జర్నీ, టైం టేకెన్ టు కవర్ థర్డ్ 1/3 జర్నీ. టైం అంటే మనందరికీ తెలుసు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. ఇక్కడ డిస్టెన్స్ తెలియదు మనకి, అదే ప్రాబ్లం. ఇప్పుడు అదే ఫైండ్ అవుట్ చేయాలి. ఏమంటున్నాడు? ఫస్ట్ d/3 డిస్టెన్స్ ని 20 kmph తో కవర్ చేశాడు. సెకండ్ t/3 డిస్టెన్స్ ని 40 kmph తో కవర్ చేశాడు. థర్డ్ 1/3 ఐ మీన్ d/3 డిస్టెన్స్ ని 60 kmph తో కవర్ చేశాడు. టైం ప్లేస్ లో నేను డిస్టెన్స్ బై స్పీడ్ అనే ఫార్ములా తీసుకున్నా. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? d/60 ప్లస్ d/120 ప్లస్ d/180. ఇటు ఎల్సిఎం తీసుకోవాలి. 360 వస్తుంది కదా. టోటల్ టైం కూడా మనకి క్వశ్చన్ లో మెన్షన్ చేశాడు కదా. టోటల్ టైం ని కూడా మనం రాసుకోవాలి. టోటల్ టైం ఏంటి? 22/3. దాన్ని కూడా మనం రాసేసుకోవాలి. 22/3. ఇప్పుడు 360 అంటే 60 6 ఇది 6D, 12 3s ఇది 3D, 18 2s ఇది 2D ఇజ్ ఈక్వల్ టు 22/3. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 22/3 ఈజ్ ఈక్వల్ టు 6 + 3 9, 9 + 2 11, 11D ఈజ్ ఈక్వల్ టు 360. ఇప్పుడు మనకి D కావాలి కాబట్టి ఈ 11/360ని అటు సైడ్ తీసుకెళ్తే 22/3 ఇంటూ 360/11. 11 1s 11 2s 3 1s 3 120s. 2 120 అంటే 2 ఇంటూ 120 అంటే 240 కిలోమీటర్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ 1 కరెక్ట్. కాపీ చేసుకోండి.
నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్వశ్చన్ టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్. ఇంతకు ముందు చూసిందేమో పైప్స్ అండ్ సిస్టమ్స్, ఇప్పుడేమో టైమ్ అండ్ వర్క్. ఇది చాలా 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 ఈజీ క్వశ్చన్. అంటే ఎలాంటి టాపిక్ ఐడియా లేని వాడు కూడా చేయగలడు. ఎందుకంటే టైమ్ అండ్ వర్క్ లో మనం డిస్కస్ చేసే ఫస్ట్ ఫార్ములా ఏంటో తెలుసా? M1D1H1/W1 is equal to M2D2H2/W2. ఈ ఫార్ములాని మనం టాపిక్ లో చెప్పుకున్నాం. సో ఇక్కడ టూ వర్క్స్ ని కంపేర్ చేస్తున్నాడు. 15 men అంటే M1 వచ్చి 15. కెన్ 40 టాయ్స్. ఇది వర్క్ నాన్న, వర్క్ 1. ఎన్ని డేస్ తీసుకుంటారు? 8 days తీసుకుంటారు. ఎన్ని అవర్స్ తీసుకుంటారు? 9 hours. ఎంత వర్క్? 40 వర్క్. క్వశ్చన్ ఒకసారి చదువుదాం. ఇఫ్ 15 men can prepare 40 toys in 8 days by working 9 hours per day, then the number of days required for 12 men to prepare 60 toys working 9 hours per day. ఇప్పుడు వర్క్ 1 రాసేసుకున్నాం మనం. వర్క్ 2 రాసుకుందామా? M2 అంటే 12 men. ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు? 9 hours. ఎన్ని డేస్ వర్క్ చేస్తున్నారు? అది మనకి తెలియదు కదా, D2 అని రాసుకుందాం. ఎన్ని టాయ్స్ చేయాలట? 60 టాయ్స్ చేయాలి. 60 ఇక్కడ రాసేసుకుందాం. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్, సింప్లిఫై చేస్తే మనకి క్యాన్సిల్ వచ్చినట్టే కదా. ఈజీ ఈజీ క్యాన్సిల్. 6 1s 6 2s, 4 1s 4 2s, 2 గెట్స్ క్యాన్సిల్. ఈ 9 క్యాన్సిల్. D2 is equal to 15 days అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ 1 కరెక్ట్. కాపీ చేసుకోండి. ఇలాంటి క్వశ్చన్ మనకి లాస్ట్ ఇయర్ కూడా అడిగాడు. సో క్వశ్చన్ ని గుర్తుపెట్టుకొని, కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోండి, ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే మీకు ఓకే ఇది ఇట్లా చెయ్యాలి అన్న ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా టైమ్ అండ్ వర్కే. ఓకేనా? ఏమంటున్నాడు క్వశ్చన్ చదువుదాం ఒకసారి. Persons P and Q together can do a piece of work in 18 days. Q and R together can do that work in 24 days. P and R together can do that work in 36 days. Then the time taken by P alone to do that work. But ఏమంటున్నాడు? P plus Q ఇద్దరు కలిసి 18 days లో చేస్తారట. Q and R ఇద్దరు కలిసి 24 days తీసుకుంటారట. P and R వీళ్ళిద్దరు కలిసి 36 days తీసుకుంటారట. ఓకే, ఇప్పుడు మనకి ఓన్లీ P కావాలి. అయితే దీన్ని ఈక్వేషన్స్ లో క్లియర్ గా అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. P plus Q ఇద్దరు కలిస్తే 1/18 వర్క్ జరుగుతుంది. ఇది ఈక్వేషన్ 1. Q plus R వీళ్ళిద్దరు కలిస్తే 1/24 వర్క్ జరుగుతుంది. ఇది ఈక్వేషన్ 2. P plus R వీళ్ళిద్దరు కలిస్తే 36 days వర్క్ చేస్తే 1/36 per day వర్క్ జరుగుతుంది. ఈక్వేషన్ 3. ఇప్పుడు నీకు P కావాలి. P కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ ని యాడ్ చేసి థర్డ్ ఈక్వేషన్ ని మైనస్ చేయాలి. చేస్తే ఏమవుతుందట చూడండి ఒకసారి. P plus Q ఇది ఫస్ట్ వన్, P plus R ఇది థర్డ్ వన్. సెకండ్ ఈక్వేషన్ ని మనం మైనస్ చేస్తున్నాం. ఓకే, 1/18 ప్లస్ 1/36 మైనస్ 1/24. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేసుకుందాం. P plus P అంటే 2P ప్లస్ Q ప్లస్ R మైనస్ Q మైనస్ R. ఇప్పుడు ఏమవుతుంది? Q క్యాన్సల్, R కూడా క్యాన్సల్ అయిపోతుంది. మనకి ఈ ఫ్రాక్షన్ సింప్లిఫికేషన్ రావాలి. ఈ ఫ్రాక్షన్ కి ఎల్సిఎం ఎంత? 72 తీసుకుందాం. తీసుకుంటే 18 4s 72, 1 4s 4, 36 2s 72, 1 2s 2, 24 3s 72, 1 3s 3. సో మనకి లాస్ట్ కి ఏమొచ్చింది? 2P ఈజ్ ఈక్వల్ టు 4 + 2 6, 6 - 3 3, 3/72 వచ్చింది. ఈ 2ని అటువైపు తీసుకెళ్తే RHS సైడ్ తీసుకపోతే డినామినేటర్ అవుతుంది 72 × 2.
ఇప్పుడు 3 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 3 1s 3 2s 6 3 4s 12. సో ఫైనల్ గా మనకి ఏమొచ్చింది? 1/48 వచ్చింది. అంటే పి అలోన్ 48 days లో వర్క్ ని ఫినిష్ చేస్తాడు. ఓకేనా? ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. సో మీరు ఎగ్జామ్ లో ఇంత డీటెయిల్డ్ గా మనం రాయకూడదు, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు వెంటనే ఏం చేయాలంటే ఒక ఐడియాని జనరేట్ చేసుకొని ఫ్రాక్షన్స్ ని సింప్లిఫై చేసుకొని ఆన్సర్ రాయాలి. నేను ఇంత డీటెయిల్ గా ఎందుకు రాస్తున్నాను? ఎగ్జామ్ లో మామూలుగా సాల్వ్ చేసేటప్పుడు ఇంత డీటెయిల్ గా మనం రాయకూడదు. మీకు అర్థం కావాలని నేను రాస్తున్నా. ఎట్లా సింప్లిఫికేషన్ ఎట్లా జరిగింది ఎట్లా అనేది మీకు అర్థం కావాలని నేను రాస్తున్నా. ఎగ్జామ్ లో సార్ మాత్రం మీరు నా మైనస్ చెప్పమ్మా. ఎందుకు పెట్టారు? ఈక్వేషన్ 3 మైనస్ ఎందుకు చేశారు? ఎందుకంటే నాకు పి కావాలి కాబట్టి. ఇప్పుడు 3 ఈక్వేషన్స్ ని ఉన్నప్పుడు 1+2 ని యాడ్ చేసి థర్డ్ ఈక్వేషన్ ని మైనస్ చేస్తేనే నాకు పి మిగులుతుంది. మిగతావన్నీ క్యాన్సిల్ అవుతాయి కదా. ఓకే. ఇప్పుడు ఇదే ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఒక్కసారి వినమ్మా, ఒక్కసారి విని నేను చెప్పేది విని. ఇప్పుడు ఇదే క్వశ్చన్ వాడు పి అలోన్ కాకుండా క్యూ అలోన్ కావాలి అన్నాడు. రేపు ఎగ్జామ్ లో ఇది రావచ్చు. క్యూ అలోన్ కావాలంటే పిని ఆర్ ని క్యాన్సిల్ చేయాలి. అప్పుడు 1+2 తీసుకొని క్యూ కావాలి కదా, క్యూ 1+3 కావాలన్నప్పుడు 1+2 తీసుకొని -3 చేయాల్సి వస్తుంది. అర్థమైందా? ఎందుకంటే పిని ఆర్ ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆర్ అలోన్ కావాలి అన్నాడు అనుకో క్వశ్చన్ లో, అప్పుడు 2ని 3ని యాడ్ చేసుకొని -1 చేయాలి. సో వాడు క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మనం సింప్లిఫికేషన్ ఎట్లా చేస్తున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? కాపీ చేసుకోండి. ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ది నెంబర్ 13^131 అంటుంది. ఈ క్వశ్చన్ మనం 131 ని 4 తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ తీసుకోవాలి. సో రిమైండర్ తీసుకుంటే 4 3 12 11 4 2 8 రిమైండర్ 3 వస్తుంది. ఈ 3ని 3^3 తీసుకొని లాస్ట్ లో 7 వస్తుంది. ఈ మెథడ్ నేను చెప్పాను కదా మీకు, ఈ మెథడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? 4 తో డివైడ్ చేసి రిమైండర్ ని పవర్ గా తీసుకోవాలి. ఓకేనా? కాపీ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీలో కూడా నేను కొన్ని ఫార్ములాస్ ఇచ్చాను మీకు. ఓకే, ఇఫ్ 3 coins are tossed, క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇఫ్ 3 coins are tossed, then the probability of getting at least one head అన్నాడు. If 3 coins are tossed, then the probability of getting at least one head. చూడండి, ప్రాబబిలిటీ డెఫినేషన్ ఏంటి? ఫేవరబుల్ ఛాన్సెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. అంతే కదా? మరి ఫేవరబుల్ ఛాన్సెస్ కన్నా ముందు ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ రాద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? క్వశ్చన్ లో 3 కాయిన్స్ ఉన్నాయి కదా, 2³ అని రాసుకోవాలి. 2³ అంటే ఏంటి? 8. ఇప్పుడు ఫేవరబుల్ ఛాన్సెస్ రాద్దాం. ఫేవరబుల్ ఛాన్సెస్ అంటే ఏంటి? అట్లీస్ట్ 1 హెడ్ కావాలి. అంటే 1 హెడ్ రావచ్చు, 2 హెడ్స్ రావచ్చు, 3 హెడ్స్ రావచ్చు. మరి 3 కాయిన్స్ లో 1 హెడ్ అంటే 3C1, 3 కాయిన్స్ లో 2 హెడ్స్ అంటే 3C2, 3 కాయిన్స్ లో 3 హెడ్స్ అంటే 3C3, 3C1 అంటే 3, 3C1 అన్నా 3C2 అన్నా ఒకటే. ఇది 3 అయితే ఇది కూడా 3 అవుతుంది. 3C3 అంటే 1, అంటే టోటల్ ఇక్కడ 7 ఛాన్సెస్ వస్తాయి. ఇప్పుడు ప్రాబబిలిటీలో ఫేవరబుల్ అంటే 7, టోటల్ అంటే 8. 7/8 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 కరెక్ట్. కాపీ చేసుకోండి. Next, if the letters of the word TS iset are arranged at random, then the probability that the T's do not come together. T's ఒక దగ్గర రావద్దు అంటున్నారు. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాన్ అకరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అమ్మ. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇది వద్దు అంటే కావాలి అన్న తీసుకోవాలి మనం.
సో ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ హ్యాపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ హ్యాపెనింగ్ కావాలి అంటే మీరు ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ని 1 నుంచి సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు టీస్ ఒక దగ్గర ఉండొద్దు అంటున్నాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి? టుగెదర్ తీసుకోవాలి. టుగెదర్ తీసుకొని 1 నుంచి మైనస్ చేయాలి. టోటల్ ఛాన్సెస్ రాద్దామా? ఫస్ట్ టోటల్ ఛాన్సెస్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 లెటర్స్ ఉన్నాయి. 6 లెటర్స్ అంటే 6 ఫ్యాక్టోరియల్ వేస్ లో మనం అరేంజ్ చేయొచ్చు. కానీ టీ అనే లెటర్ రిపీటెడ్ ఉంది కదా, సో 2 ఫ్యాక్టోరియల్ డినామినేటర్ లో రాయాలి. ఎందుకు? డినామినేటర్ రిపిటేషన్స్ ఆల్వేస్ కమ్ ఇన్ ద డినామినేటర్. సో 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్, ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. నెక్స్ట్ ఫేవరబుల్ ఛాన్సెస్ కావాలి. ఫేవరబుల్ ఛాన్సెస్ ఏమంటున్నాడు? టీస్ అన్ని టుగెదర్ ఉండాలి. దీన్ని ఒక రోప్ తో కట్టేద్దాం. మిగతా లెటర్స్ ని ఎస్ ఐ సిఈ. మరి టుగెదర్ ఉన్నప్పుడు ఈ 2 లెటర్స్ ని అరేంజ్ దెమ్సెల్వ్స్, వాటిల్లో వాటిని అరేంజ్ చేయాలి. చేస్తే 2 ఫ్యాక్టోరియల్, మళ్ళీ రిపిటేషన్ ఉంది కదా 2 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈ టుగెదర్ ని 1 యూనిట్ గా తీసుకొని మిగతా యూనిట్స్ తో అరేంజ్ చేయాలి. 1 2 3 4 5 యూనిట్స్ ఉన్నాయి కదా, 5 ఫ్యాక్టోరియల్. ఇంకా రిపిటేషన్ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రాబబిలిటీ డెఫినేషన్ ఏంటి? ఫేవరబుల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది కదా, 5 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఇది ఫేవరబుల్. మరి టోటల్ వచ్చేసి 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. దీని ఏమన్నా 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 బై 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. 2/6 అంటే 1/3 అనేది ప్రాబబిలిటీ అవుతుంది. ఓకే, కాపీ చేసుకోండి. సార్ 1 - 1/3 చేయాలి కదా సార్? Sorry, forgot. The probability of not come together is equal to 1 - 1/3. The answer is 2/3. Correct, Amma? I forgot. Yeah, you're right. The answer is 2/3. Yeah. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇవన్నీ ఈజీగానే ఉంటాయి. ప్రాబిలిటీ కూడా చాలా ఈజీగానే ఉంటాయి. 1 or 3 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ మేబీ టఫ్ ఉంటే ఉండొచ్చు, అదర్వైజ్ మిగతావన్నీ ఈజీగానే ఉంటాయి. ఏమంటున్నాడు క్వశ్చన్ లో? When a fair coin tossed 5 times, the probability that head happens at least 2 times. ఒక కాయిన్ 5 times వేసాడట. ప్రాబిలిటీ డెఫినేషన్ ఏంటి? ఫేవరబుల్ ఛాన్సెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. మరి ఒక కాయిన్ ని 5 times వేస్తే అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎన్ని అవుతాయి? మనకి 2/5 అవుతాయి, అంటే 32. ఇప్పుడు ఫేవరబుల్ ఛాన్సెస్ రాద్దాం. అట్లీస్ట్ 2 times అంటున్నాడు. అట్లీస్ట్ 2 times ఏం రావాలట? హెడ్ రావాలట. అంటే 2 heads రావచ్చు, 3 heads రావచ్చు, 4 heads రావచ్చు, 5 heads రావచ్చు. 2 heads అంటే 5C2 ప్లస్ 5C3 ప్లస్ 5C4 ప్లస్ 5C5. 5C2 అంటే 5 × 4/2 కదా, 10 వస్తుంది. 5C3 అన్నా 5C2 అన్నా రెండు ఒకటే, 10. 5C4 అంటే ఏంటి? 5C4 అంటే ఇక్కడ రాస్తున్నా చూడండి. పైన 4 terms రాసుకొని బై 4 ఫ్యాక్టోరియల్ కింద రాయాలి. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 కదా,
ఈ 24 క్యాన్సిల్ అయితే 5C4 అంటే 5, 5C5 అంటే 1. టోటల్ ఎంత మనకి 26 వచ్చింది. సో ప్రాబిలిటీ డెఫినేషన్ ఏంటి? ఫేవరబుల్ న్యూమరేటర్ లో రాసుకోవాలి, టోటల్ డినామినేటర్ లో రాసుకోవాలి. రాసుకుంటే 13/16 అనేది మన ప్రాబబిలిటీ అవుతుంది. ఆప్షన్ 1 కరెక్ట్. కాపీ చేసుకోండి. నెక్స్ట్ వన్. ఇప్పుడు మనం షిఫ్ట్ 2 పేపర్కి వెళ్తున్నాం. షిఫ్ట్ 2 పేపర్లో అడిగిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. 2 pipes A and B can fill a tank in 15 minutes and 20 minutes respectively. Both the pipes are opened together. After 4 minutes, pipe A turned off. The total time required to fill the tank. ఏమైందట? 4 minutes తర్వాత పైప్ ఏని స్టాప్ చేశాడు. అంటే ఏ పైప్ ఎంత టైం మనకి ఎంత వర్క్ చేసింది ఇక్కడ? 4/15 వర్క్ చేసింది. ఎందుకంటే దాని అలోన్ కెపాసిటీ వచ్చి 15 minutes, బట్ 4 minutes తర్వాత స్టాప్ చేశాడు కదా. ఏ 4/15 వర్క్ చేసింది, బి వచ్చేసి టోటల్ టైం అంతా బి వర్క్ చేసింది. ఓకే, టోటల్ టైం ఎంత వర్క్ చేసింది? 4 minutes వర్క్ చేసిన తర్వాత ఎక్స్ట్రా టైం ఎక్స్ అనే టైం వర్క్ చేసింది అవుట్ ఆఫ్ 20. ఇప్పుడు ఈ రెండు వర్క్ చేశాయి కదా, 4/15 ప్లస్ 4 ప్లస్ x/20 ఇజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ట్యాంక్ ఫిల్ అయింది. ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి? 60. 15 4s are 60, 4 4s are 16, 23s are 60, 3 into 4 plus x is equal to 1. 16 plus the 4s are 12 plus 3x is equal to 60. So 3x is equal to 60 minus 28. So 3x is equal to 32. X is equal to 32/3. అంటే టోటల్ టైం అడుగుతున్నాడమ్మా మనల్ని. టోటల్ టైం అడుగుతున్నాడు. టోటల్ టైం ఎంత? ఎవరు టోటల్ అసలు ట్యాంక్ ఫిల్ చేయడానికి టోటల్ టైం వర్క్ చేసింది ఎవరు? బి కదా వర్క్ చేసింది. టోటల్ టైం వచ్చేసి 4 ప్లస్ 32/3. 32/3 అంటే ఏం రాయొచ్చు మనం? 10 ప్లస్ 2/3. ఇవేంటమ్మా? ఇవి మినిట్స్. ఓకే, అంటే ఇది 14 ప్లస్ 2/3 మినిట్స్ అని రాయొచ్చు కదా. అంటే 14 minutes. మరి 2/3 minutes అంటే ఎన్ని సెకండ్స్? 2/3 into 60. 3 1s are 3 20s are 40 seconds. 14 minutes 40 seconds అనేది ఆన్సర్ అవుతుందమ్మా. ఓకేనా? కాపీ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. 2 pumps A and B can fill a tank respectively in 30 minutes and 60 minutes independently. A drain pipe C attached at the bottom of the tank can drain the full tank of water in 120 minutes. When the tank is empty, all the 3 pumps A, B, C are opened at 9:30 a.m. After few minutes, pipe C is closed. A and B are continued. If the tank filled at 9:51 a.m., then the time at which pipe C is closed. చూడడానికి టఫ్ క్వశ్చన్ లాగా ఉంటుంది, బట్ ఇది అంత టఫ్ క్వశ్చన్ కూడా ఏం కాదు. కొద్దిగా ఆలోచన చేస్తే మనకి ఈజీ అవుతుంది. 3 pipes ఉన్నాయట. పైప్ ఏ ఫిల్ చేస్తుంది, పైప్ బి ఫిల్ చేస్తుంది, పైప్ సి ఒకటి ఎంటీ చేస్తుంది. పైప్స్ ఏ 30 minutes, పైప్ బి 60 minutes, పైప్ సి ఏమా సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్. వాయిస్ కట్ అవుతుందా? వినిపిస్తుందా ఇప్పుడు? ఒక నిమిషం, డేటా నేను ఆన్ సార్ వాయిస్ చేస్తాను. రావట్లేదు సార్. ఓకే, వెయిట్ చేయండి అమ్మా ఒక నిమిషం.
ఇప్పుడు ఓకేనా? వాయిస్ వినిపిస్తుందా? ఎస్ సార్. ఓకే. ఓకే, క్వశ్చన్ జాగ్రత్త చూడండి. టూ పైప్స్ ఏమో ఫిల్ చేస్తున్నాయి, ఒక పైప్ ఏమో ఎంటీ చేస్తుంది. అయితే ఏమో అర్థం అవ్వలేదు, మళ్ళీ చెప్పవా? వినిపిస్తుందా వాయిస్ నాది ఇప్పుడు? సార్ కట్ అయింది సార్ మొత్తం. అవునా? స్టేబుల్. వినిపించట్లేదమ్మా వాయిస్ ఎవరికి? అందరూ వచ్చారో ఒకసారి చూద్దాం. ఓకే, క్వశ్చన్ వినండి. టూ పంప్స్ A and B can fill a tank respectively in 30 minutes and 60 minutes independently and drain pipe C attached. వినిపిస్తుందా వాయిస్? ఒకసారి చెప్పండి అమ్మా. ఇస్ దట్ క్లియర్ మై వాయిస్? ఎస్ సార్. ఓకే, ఎస్ డన్. సార్. ఓకే, నేను ఆన్సర్స్ డిస్ప్లే చేస్తాను, ఫాస్ట్ గా కంప్లీట్ చేద్దాం అన్ని. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను, మీరు కాపీ చేసుకోండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో విన్నామమ్మా మనం. క్వశ్చన్ ఏంటంటే, ఏ పంప్ 30 minutes లో ఫిల్ చేస్తుంది, బి పంప్ 60 minutes లో ఫిల్ చేస్తుంది, సి అనే పంప్ 120 minutes లో ఫిల్ చేస్తుంది. సో ఇప్పుడు 9:30కి స్టార్ట్ అయింది. 9:30కి స్టార్ట్ అయింది, 9:51 వరకు రన్ అయింది. అంటే ఏ పంప్ 21 minutes, బి పంప్ 21 minutes వర్క్ చేసింది. సో 21/30, 21/60 ప్లస్ సి పంప్ ఎప్పుడు క్లోజ్ అయిందో మనకు తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకోవాలి. ఎక్స్ అంటే x/120. ఇది ఏ పంప్, ఇది బి పంప్, ఇది సి పంప్. సో 21/30 ప్లస్ 21/60 ప్లస్ x/120 ఈక్వల్ టు 1. సో దీన్ని మనం ఎల్సిఎం తీసుకుంటే 120 వస్తుంది. 84 ప్లస్ 42 ప్లస్ x ఈక్వల్ టు 1. సో ద ఫైనల్ ఆన్సర్ ఈ 6 minutes. అంటే 9:30 తర్వాత 6 minutes తర్వాత పంప్ సి క్లోజ్ అయింది. అంటే 9:36 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? కాపీ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. అందరూ వచ్చారు కదా క్లాస్ కి? ఓకే, నా ప్రాబ్లం ఉంటే చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. So a person traveled 50 kilometers in 2 hours 30 minutes. In order to travel entire distance in 5/6 hours lesser time than the earlier time, he has to increase his speed by what అంటున్నాడు. సో ఒక 50 kilometer డిస్టెన్స్ ని 2 hours 30 minutes లో వెళ్తాడు. అంటే 2.5 hours కదా. ఇది స్పీడ్ 1. స్పీడ్ కి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం కదా. 50/2.5 వేసుకుంటే 20 kmph స్పీడ్ తో వెళ్తున్నాడు. అయితే టైం తగ్గించుకొని వెళ్తే ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ 2.5 అనే టైం నుంచి 5/6 ని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఎంత స్పీడ్ లో వాడు వెళ్తాడు? సేమ్ డిస్టెన్స్ చేంజ్ అవ్వట్లేదు. సో 50 మైనస్ 5/6 తీసుకుంటే ఇది సాల్వ్ చేస్తే మనకి 30 kmph అనేది ఆన్సర్ అవుతుంది. సో 2 hours 30 minutes లో వెళ్ళాలంటే 20 kmph, టైం తగ్గించుకొని వెళ్తే 30 kmph స్పీడ్ తో వెళ్ళాలి. సో ఎంత స్పీడ్ పెంచుకున్నాడు? 10 పెంచుకున్నాడు కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? 10 అనేది ఆన్సర్ అవుతుంది. కాపీ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్.
A person P starts from one corner of the square field and walks along the diagonal of 5 kmph and reaches the other end in 12 minutes. Then the area of the field. ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్ కి వెళ్తున్నాడు. ఎంత స్పీడ్ తో వెళ్తున్నాడు? 5 kmph స్పీడ్ తో వెళ్తున్నాడు. ఎన్ని మినిట్స్ తీసుకున్నాడు? 12 మినిట్స్. కానీ టైమ్ అండ్ డిస్టెన్స్ లో మినిట్స్ ఉండవు. 12 మినిట్స్ అంటే 1/5 అవర్స్ అని తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి వెళ్ళడానికి ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు అంటే డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. 5 ఇంటూ 1/5 అంటే 1 కిలోమీటర్ వెళ్ళాడు. ఈ 1 కిలోమీటర్ ఇదేంటిది? డయాగనల్ అంటాం దీన్ని. ఈ డయాగనల్ ఎంత? 1. సో డయాగనల్ ఆఫ్ ఎ స్క్వేర్ కి ఫార్ములా ఉందమ్మా, a√2 అనే ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకోండి. సో డయాగనల్ a√2, డయాగనల్ ఈక్వల్ టు a√2. ఆ డయాగనల్ 1 వచ్చింది కాబట్టి 1 ఈక్వల్ టు a√2 అని తీసుకుంటాం. సో సైడ్ వచ్చేసి 1/√2 అవుతుంది. మనకి ఏరియా అడుగుతున్నాడు. ఏరియా అంటే ఏ స్క్వేర్ ఫార్ములా 1/2 హోల్ స్క్వేర్ తీసుకుంటే 1/2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, కాపీ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అడగండి అమ్మా, క్లారిఫై. ఎందుకంటే మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి నేను ఆల్ క్వశ్చన్స్ అన్ని మీకు డైరెక్ట్ గా ఆన్సర్స్ చూపిస్తున్నాను. అర్థం చేసుకోండి, అర్థం కాకపోతే అడగండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్ చూపించండి. ఓకే, దీని ముందు ఇదా? డిస్టెన్స్ 50 కిలోమీటర్స్. డిస్టెన్స్. దీని ముందు ఈ క్వశ్చన్ అమ్మా? లేదు అయిపోయింది సార్, తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ మనకి టైమ్ అండ్ వర్క్ నుంచి జాగ్రత్త చూడండి. A person P can complete a work in 16 days. Q can complete the work in 32 days. If P, Q work alternate days, then time taken to complete the work, Q starts the first day. ఇప్పుడు ఈ క్వశ్చన్ ని యూనిట్స్ మెథడ్ లో చేయాలి. P 16 డేస్, Q 32 డేస్ కాబట్టి 16, 32 LCM తీసుకుంటే మనకి 32 యూనిట్స్ ఆఫ్ వర్క్ వస్తుంది. అయితే P వచ్చేసి పర్ డే 2 యూనిట్స్ చేస్తాడు, Q వచ్చేసి పర్ డే 1 యూనిట్ చేస్తాడు. మరి వర్క్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? Q స్టార్ట్ చేస్తున్నాడు కదా. సో ఫస్ట్ Q, తర్వాత P. Q వచ్చేసి 1 యూనిట్ చేస్తాడు, P వచ్చేసి 3 యూనిట్స్ చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి 2 డేస్ కి 3 యూనిట్స్ కంప్లీట్ 2 యూనిట్స్ కదా. వీళ్ళిద్దరూ కలిసి 2 డేస్ కి 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు. 2 డేస్ కి 3 యూనిట్స్ చేస్తారు. మనకు మొత్తం 32 యూనిట్స్ వర్క్ ఉంది కదా. 10 తో మల్టిప్లై చేయండి. 10 తో మల్టిప్లై చేస్తే 2 10s 20. 20 డేస్ కి 30 యూనిట్స్ వర్క్ అవుతుంది. ఇప్పుడు 21st డే ఎవరు వస్తారు? Q వస్తాడు. Q వచ్చేసి Q ఒక్క యూనిటే చేస్తాడు కదా, 31 యూనిట్స్ చేస్తాడు. తర్వాత Q చేసిన తర్వాత మళ్ళీ P వస్తాడు. Pకి ఎన్ని యూనిట్స్ పెండింగ్ ఉంది? 1 యూనిట్ పెండింగ్ ఉంది కదా. సో దీన్ని 1/2 డే అంటే పర్ డే 2 యూనిట్ కదా, 1 యూనిట్ ని హాఫ్ డే లో చేసేస్తాడు. కాబట్టి 21. చెప్పరా వాయిస్? ఓకే, వాయిస్ P వచ్చేసి క్లియర్ గా లేదు. వాయిస్ క్లియర్ గా లేదా? ఓకే, మళ్ళీ చెప్తాను మేడం. P కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 16 days, Q కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 32 days అన్నాడు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ని మనం LCM మెథడ్ లో చేయాలి, యూనిట్స్ మెథడ్ అంటాం. సో P 16 days, Q 32 days అయితే వీళ్ళ LCM వచ్చేసి 30. ఈ 2 LCM నెంబర్స్ LCM వచ్చేసి 32 యూనిట్స్ అవుతుంది. ఇది వర్క్ 32 యూనిట్స్ ఆఫ్ ఉంది. ఫస్ట్ Q చేస్తాడు, తర్వాత P చేస్తాడు. ఫస్ట్ డే Q 1 యూనిట్ చేస్తాడు, సెకండ్ డే P 2 యూనిట్స్ చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి 2 days కి 3 యూనిట్స్ కంప్లీట్ చేస్తారు. మొత్తం 32 యూనిట్స్ చేయాలి కాబట్టి 10 తో మల్టిప్లై చేసుకుంటే 2 10s 20, 3 10s 30. 20 డేస్ కి 30 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. 21st డే Q వస్తాడు, 1 యూనిట్ కంప్లీట్ చేసుకుంటాడు. నెక్స్ట్ 21 days అయిన తర్వాత స్టిల్ 1 యూనిట్ పెండింగ్ ఉంది కదా. ఈ 1 యూనిట్ ని P హాఫ్ డే లో కంప్లీట్ చేసేస్తాడు. అంటే 21.5 days లో టోటల్ వర్క్ 32 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్. ఓకేనా, కాపీ చేసుకోండి.
Next question. A person A alone can finish a piece of work in 36 days and another person B alone can finish the same work in 60 days. A starts the work and after 12 days he left. Then B starts working and finishes the work. The total number of days in which the work gets completed. A వచ్చేసి 36 days చేస్తాడు, B వచ్చేసి 60 days లో చేస్తాడు. అయితే ఏ స్టార్ట్ చేసి 12 days తర్వాత వాడు వెళ్ళిపోతాడు. అంటే ఏ చేసిన వర్క్ ఎంత? 12/36. మరి మిగతా వర్క్ ఎవరు చేస్తాడు? బి చేస్తాడు. మరి బి ఎన్ని డేస్ వర్క్ చేస్తాడో మనకు తెలియదు కదా. సో ఎక్స్ డేస్ అవుట్ ఆఫ్ 60 = 1 అని పెట్టుకుంటాం. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ = 40 వస్తుంది. అంటే 40 days లో బి ఫినిష్ చేస్తాడు. కానీ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అడుగుతున్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఏ 12 days, బి వర్క్ చేసిన 40 days. ఈ రెండు కలిపితే ఆన్సర్ 52 వస్తుంది. ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. కాపీ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాబబిలిటీ చూస్తున్నాం. 3 coins are tossed once. The probability of getting 1 head and 2 tails అన్నారు. ఇక్కడ ప్రాబబిలిటీ డెఫినేషన్ ఏంటి? ఫేవరబుల్ ఛాన్సెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. 3 coins వేసాడు అంటే టోటల్ 8 ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత 1 head and 2 tails కావాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ కాయిన్ లో హెడ్ పడింది అనుకోండి, మిగతా 2 tails అవుతాయి. ఫస్ట్ కాయిన్ లో టెయిల్ పడి తర్వాత హెడ్ పడి మళ్ళీ టెయిల్ పడవచ్చు. తర్వాత 1 head అంటున్నాడు, 1 head కావాలి అంటే టెయిల్ హెడ్ పడవచ్చు. మొత్తం ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 3 ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో 3C1 తీసుకుంటాం. అంటే 1 head 2 tails అన్నా లేదా 1 tail 2 heads అన్నా ఏదైనా ఒకటే, 3 ఛాన్సెస్ ఉంటాయి. సో న్యూమరేటర్ లో 3 తీసుకుంటాం, డినామినేటర్ లో 8 తీసుకుంటాం. 3/8 అనేది ప్రాబబిలిటీ అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్. కాపీ చేసుకోండి. Next question. When 2 unbiased dice are thrown once at random, the probability that some of the numbers turned up to prime numbers. మొత్తం 2 dice ఎగరేస్తున్నాడు. 2 dice అంటే డినామినేటర్ లో 6 స్క్వేర్ తీసుకోవాలి. ఓకే, తర్వాత సమ్ ప్రైమ్ నెంబర్ కావాలి అంటున్నాడు. అంటే ఇట్ కెన్ బి 2, 3, 5, 7, 11. దీనికి ఫార్ములాస్ ఇచ్చాను. 2 నుంచి 7 లోపల సమ్ కావాలంటే r-1 తీసుకుంటాం. 8 నుంచి 12 మధ్యలో సమ్ కావాలంటే 13 - r తీసుకుంటాం. సో 2 ప్రైమ్ నెంబర్ కావాలంటే 1 ఛాన్స్, 3 అంటే 2, 5 అంటే 4, 7 అంటే 6. ఇవన్నీ ఏం ఫార్ములా? r-1. మళ్ళీ రాస్తున్నా చూడండి. 2 నుంచి 7 కావాలంటే r-1 ఫార్ములా తీసుకోవాలి. 8 నుంచి 12 కావాలంటే 13 - r అనే ఫార్ములా తీసుకోవాలి. 11 కావాలంటే 13 - 11 తీసుకుంటాం, 2 వస్తుంది. ఇవన్నీ యాడ్ చేస్తే ఫేవరబుల్ ఛాన్సెస్ 15 వస్తాయి. ప్రాబబిలిటీ వచ్చేసి 15/36 వస్తుంది. అంటే 5/12. ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. కాపీ చేసుకోండి. Next one. A bag contains 5 white balls and 4 black balls. 2 balls are drawn at random, one after the other, without replacing the ball drawn. ఈ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. డ్రాయింగ్ ద బాల్
in succession without replacement అన్నమాట క్వశ్చన్. The probability that the first ball is white and the second one is black. ఇప్పుడు నేను ఇది ఆన్సర్ తీసేసి చెప్తాను చూడండి. మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి? 9 బాల్స్ ఉన్నాయి. ఈ 9 బాల్స్ లోంచి నీకు ఒక బాల్ తీసుకుంటున్నావు. ఏ బాల్ కావాలి? ఫస్ట్ వైట్ కావాలి. ఎన్ని వైట్స్ ఉన్నాయి? మొత్తం 5 ఉన్నాయి కదా, 5C1 తీసుకుంటాం. తర్వాత ఒక బాల్ తీసేసిన తర్వాత తగ్గిపోతాయి కదా బాల్స్, 8 తీసుకోవాలి. సెకండ్ వన్ బ్లాక్ రావాలి అంటే 4C1 తీసుకుంటాం. అర్థమైందా? సో 5/9 ఇంటూ 4/8 ఈజ్ ఈక్వల్ టు 5/18. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం 27th May 2023 షిఫ్ట్ 1 పేపర్ లో ఉన్న క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. Tap A can fill a tank in 12 minutes and Tap B can empty the tank in 8 minutes. If the tank is half full, then both taps are opened simultaneously, then the tank will be emptied, whatever it is. మనకు ఆప్షన్స్ ఇచ్చాయి. ఒక ట్యాప్ ఏమో 12 minutes లో ఫిల్ చేస్తుంది, ఇంకో ట్యాప్ ఏమో 8 minutes లో ఎంటీ చేస్తుంది. ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్ తీసుకుంటాం, ఎంటీ చేస్తే మైనస్ తీసుకుంటాం. 1/12 మైనస్ 1/8 తీసుకుంటాం. సో ఫైనల్ గా మనకు వచ్చే ఏంటంటే -1/24. అంటే ఆ ట్యాంక్ లో వాటర్ ఖాళీ అవ్వాలంటే 24 minutes టైం పడుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? హాఫ్ ట్యాంకే అడుగుతున్నాడు. హాఫ్ ట్యాంకే ఖాళీ చేయాలి అంటే 12 minutes టైం తీసుకుంటుంది. ఓకేనా? ఆప్షన్ 2 కరెక్ట్. కాపీ చేసుకోండి. నెక్స్ట్, 2 pipes can fill a tank in 20 and 24 minutes respectively, and the drain pipe can empty 3 liter per minute. All the pipes are working together can fill the tank in 15 minutes. The capacity of the tank in liters is what? ఇప్పుడు చూడండి, 2 pipes ఉన్నాయి, మొత్తం 3 ఉన్నాయి. ఒకటేమో A, ఇంకోటి B, ఇంకోటేమో డ్రైన్ పైప్ ఉంది. ఫస్ట్ ట్యాప్ ఏమో 20 minutes లో ఫిల్ చేస్తుంది, సెకండ్ ట్యాప్ 24 minutes లో ఫిల్ చేస్తుంది, థర్డ్ పైప్ మాత్రం ఎంటీ చేస్తుంది. ఎంత టైంలో ఎంటీ చేస్తుందో మనకు తెలియదు కదా. దీన్ని ఏమని రాసుకుంటాం మనం? 1/20 + 1/24 - 1/x = 1/15. అంటే టోటల్ ట్యాంక్ ని 15 minutes లో ఫిల్ చేస్తుంది. ఇది మనం ఇప్పుడు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ డ్రైన్ పైపు ఎంత టైంలో ట్యాంక్ ని ఎంటీ చేస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే చూడండి, 40 వచ్చింది ఆన్సర్. అంటే 40 minutes లో ట్యాంక్ అంతా ఖాళీ అయిపోతుంది. 40 minutes లో ట్యాంక్ ఇప్పుడు 3 liters, 1 minute కి 3 liters అంటే 40 minutes కి ఎన్ని లీటర్స్? 40 × 3 120 liters ఉన్న కెపాసిటీ ట్యాంక్ అని చెప్తాం. ఓకే, కాపీ చేసుకోండి. డౌట్ వస్తే అడగండి, అర్థం కాకపోతే క్లారిఫై చేస్తే అడగండి. నెక్స్ట్, 2 trains A and B are traveling uniform speeds. ఇది time and distance concept. 60 kmph and 70 kmph respectively between the 2 stations. If A takes 3 hours more than B to complete the journey, then the distance between the stations is dash. ఇప్పుడు ఆ 2 trains టైం డిఫరెన్స్ ఇచ్చాడు కదా, అంటే టైం టు ట్రావెల్ A మైనస్ టైం టు ట్రావెల్ B ఈజ్ ఈక్వల్ టు 3 hours. టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడే కదా. సో డిస్టెన్స్ మనకు తెలియదు, అది ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్టెన్స్ బై 60 kmph మైనస్ డిస్టెన్స్ బై 70 kmph ఈజ్ ఈక్వల్ టు 3.
దీన్ని సాల్వ్ చేస్తే మనకి డిస్టెన్స్ వస్తుంది 1260 కిలోమీటర్. ఓకే, ఆన్సర్ రాసుకోండి, ఆప్షన్ 2 కాపీ చేసుకోండి. Next question. A person covers 30 kilometers by bus in 40 minutes. After deboarding the bus, he took rest for 10 minutes and covers another 20 kilometers by car in 30 minutes. The average speed of the whole journey. Average speed అంటే ఏంటి? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం. వాడు ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు అంటే ఫస్ట్ 30 కిలోమీటర్స్ వెళ్ళాడు, తర్వాత 20. సో అది న్యూమరేటర్లో రాసుకుంటా. ఎంత టైం తీసుకున్నాడు? ఫస్ట్ 40 మినిట్స్, తర్వాత 10 మినిట్స్, తర్వాత 30 మినిట్స్, టోటల్ 80 మినిట్స్ తీసుకున్నాడు. 80 మినిట్స్, మరి టైమ్ అండ్ డిస్టెన్స్ లో మినిట్స్ ఉండవు కదా, మొత్తాన్ని అవర్స్ లోకి చేంజ్ చేసుకోవాలి. 80/60 అని రాసేసుకొని దాన్ని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ 37.5 kmph అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, కాపీ చేసుకోండి. Next one. 3 workers A, B, and C working independently can complete a piece of work in 36, 54, and 72 days respectively. All the 3 start work together. A leaves after 8 days. B leaves after 12 days. In how many days will C complete the remaining work? చూడండి, ఏ 8 days డయాగ్రామ్ లో ఇచ్చాను, క్లియర్ గా చూడండి. 8 days తర్వాత ఏ వెళ్ళిపోయాడు, 12 days తర్వాత బి వెళ్ళిపోయాడు, సి మాత్రం అన్ని డేస్ కంటిన్యూ చేశాడు. సి అన్ని డేస్ అంటే 12x+12 days వర్క్ చేసినట్టు సి, టోటల్ టైం అది. ఇప్పుడు ఏ వచ్చేసి 8/36 రాసుకుంటా, బి వచ్చేసి 12/54, సి వచ్చేసి x+12/72 = 1. దీన్ని మనం సాల్వ్ చేస్తే, సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూ ఏంటి అంటే సి, ఇక్కడ ఏమంటున్నాడు వాడు, ఇన్ హౌ మెనీ డేస్ విల్ సి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. ఈ రిమైనింగ్ వర్క్ ని వాడు ఎన్ని డేస్ లో చేస్తాడు అంటే 28 days లో చేస్తాడు. ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. ఓకేనా, కాపీ చేసుకోండి. Next. 2 persons A and B can complete a work in 12 days while B and another person in 15 days. If A works twice as fast as C, in how many days B alone can complete the work? జాగ్రత్త చూడండి, ఏ అండ్ బి ఇద్దరు 12 days తీసుకుంటారు, అది ఫస్ట్ ఈక్వేషన్. బి అండ్ సి వాళ్ళిద్దరు 15 days తీసుకుంటారు, అది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు 1 - 2 ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి వస్తుంది. ఆ డిఫరెన్స్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సి అన్నాడు కదా, ఏ = 2C అవుతుంది రిలేషన్. ఆ రిలేషన్ ని బట్టి ఏ x days లో ఫినిష్ చేస్తే సి 2x days లో ఫినిష్ చేస్తాడు. ఎక్స్ ని సాల్వ్ చేస్తే 30 days వస్తుంది. ఓకేనా, 30 days అంటే ఏంటి, ఇక్కడ మనకి ఏ అలోన్ వర్క్ చేసేటువంటి నెంబర్ ఆఫ్ డేస్ అన్నమాట. మనకి బి అలోన్ కావాలి అంటున్నాడు కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ లో ఏ x = 30ని సబ్స్టిట్యూట్ చేసి 1/y = 1/12 - 1/30 చేస్తే 20 days అనేది ఆన్సర్ అవుతుంది. అది బి అలోన్ వర్క్ చేసేటువంటి డేస్. ఓకేనా, కొన్ని క్వశ్చన్స్ ఇట్లా టఫ్ గానే ఇస్తాడు, బట్ యూ షుడ్ అండర్స్టాండ్. నేను క్లియర్ గా సొల్యూషన్ ఇచ్చాను కదా, మీరు అర్థం చేసుకోండి. ఏదైనా డౌట్ వస్తే అడగండి, కాపీ చేసుకోండి.
నెక్స్ట్, if a equal to 1001111 base 2, b equal to 11011 base 2, then a minus b. సబ్ట్రాక్షన్ అడుగుతున్నాడమ్మా. బైనరీ సబ్ట్రాక్షన్ చూడండి. బైనరీ సబ్ట్రాక్షన్ ఎట్లా? 1 - 1 0, 1 - 1 0, 0 - 0 0, 1 - 1 0, 1 - 1 0, 0 - 0 0, 0 - 0 0, 1 - 0 అంటే 1. సో ఫైనల్ గా మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 1 వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 6, 2 పవర్ 7. 2 పవర్ 7 అనేది మన ఆన్సర్. 2 పవర్ 7 అంటే ఎంత? 128, విచ్ ఇస్ ఆప్షన్ 1. కాపీ చేసుకోండి. Next one. What is the remainder when 58 to the power 85 is divided by 7? సో 8 తీసుకోండి, 8 ని 7 తో డివైడ్ చేయండి, రిమైండర్ 1 వస్తుంది. 16 ని 7 తో డివైడ్ చేయండి, రిమైండర్ 2 వస్తుంది. అట్లాగే 2 ని 7 తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది. సో ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. సో 85 ని 2 తో డివైడ్ చేసి రిమైండర్ 1 తీసుకోండి. 1 అంటే ఫస్ట్ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 1. కాపీ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాబబిలిటీ అమ్మా. 4 unbossed coins are tossed together. Probability of getting at least 3 heads అన్నాడు. సో అట్లీస్ట్ 3 heads అంటే 3 పడవచ్చు, 4 కూడా పడవచ్చు. ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి కదా. అంటే 4C3 + 4C4. 4C3 అంటే 4, 4C4 అండి. 4C3 అన్నా 4C1 అన్నా ఒకటే, కాబట్టి కన్ఫ్యూజన్ లేదు అక్కడ. 4C3 అంటే 4, 4C4 అంటే 1. అంటే ఫేవరబుల్ ఛాన్సెస్ 5 అవుతాయి. టోటల్ ఛాన్సెస్ వచ్చి 2 పవర్ 4 అవుతాయి. 2 పవర్ 4 అంటే 16. సో 5/16 అనేది ప్రాబబిలిటీ అవుతుంది. కాపీ చేసుకోండి. Next one. 2 dice are thrown. The probability that the sum of the numbers on their faces will be 7. ఇందాకే చెప్పాను, 7 సమ్ వస్తే ఏం చేయాలి? R-1 అనే ఫార్ములా తీసుకోవాలి. ఓకే, సో 7 - 1 తీసుకున్నాను, ఫేవరబుల్ ఛాన్సెస్ 6 వచ్చింది. 2 డైస్ కాబట్టి డినామినేటర్ లో 6 స్క్వేర్ రావాలి, అంటే 36 రావాలి. సో 6/36 ప్రాబబిలిటీ విచ్ ఇస్ ఈక్వల్ టు 1/6. కాపీ చేసుకోండి. కొద్దిగా ఫాస్ట్ గా వెళ్తున్నాను, ట్రై టు అండర్స్టాండ్. మీరు అన్ని క్వశ్చన్స్ ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి, ఒకసారి రిఫర్ చేయండి తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్. The probability of getting at least one tail in 4 throws. సో థ్రోస్ 4 చేస్తున్న డైస్ 4 అంటే మనం 2 పవర్ 4 తీసుకోవాలి, 16 అవుతుంది టోటల్. ఫేవరబుల్ ఛాన్సెస్ ఏంటి? అట్లీస్ట్ 1 టైల్ అంటే 1 టైల్ పడవచ్చు, 2 టైల్స్ రావచ్చు, 3 టైల్స్ రావచ్చు, 4 టైల్స్ కూడా రావచ్చు. 1 టైల్ వచ్చినప్పుడు 4C1, 2 టైల్స్ వచ్చినప్పుడు 4C2, 3 టైల్స్ వచ్చినప్పుడు 4C3, 4 టైల్స్ వచ్చినప్పుడు 4C4 తీసుకోవాలి. 4 + 6 + 4 + 1 = 15. ప్రాబబిలిటీ వచ్చేసి 15/16 విచ్ ఇస్ ఆప్షన్ 1. కాపీ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. లాస్ట్ షిఫ్ట్ పేపర్ చూస్తున్నామమ్మా, దీనిలో కొన్ని క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఓకే, 2 pipes A and B independently can fill a cistern in 6 hours and 8 hours respectively. If both A and B are open together, then the time taken to fill the cistern completely. చాలా ఈజీ క్వశ్చన్. 1/6, 1/8 చేసుకొని 7/24 అనేది వర్క్ అవుతుంది. దాన్ని రివర్స్ చేస్తే మనకి టైం వస్తుంది. 3/7 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, కాపీ చేసుకోండి.
నెక్స్ట్ క్వశ్చన్. ఇది కొద్దిగా టఫ్ క్వశ్చన్ అమ్మా, జాగ్రత్తగా వినండి. Pipes A can fill a tank in 20 minutes and 30 minutes respectively. A drain pipe C empty the full tank in 15 minutes. Pipe ABC opened alternatively each for 1 minute in that order. The time to fill the tank. This is very tough question. నిజంగా చెప్పాలంటే టఫ్ క్వశ్చన్, ఎందుకంటే ఇది ఆల్టర్నేట్ అడుగుతున్నాడు, దాంతో పాటు నెగిటివ్ వర్క్ అడుగుతున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పైప్ ఏ 20 minutes, 30 minutes, 15 minutes టోటల్ ఎల్సిఎం తీసుకుంటే టోటల్ వర్క్ 60 minutes తీసుకుంటాం. 60 minutes లో పైప్ ఏ 3 units చేస్తుంది వర్క్, పైప్ బి 2 units చేస్తుంది, పైప్ సి -4 units చేస్తుంది. అంటే వీళ్ళు 3 minutes వర్క్ చేస్తే ఈ ముగ్గురు వర్క్ అయ్యేది మాత్రం 1 unit, ఎందుకంటే ఇది నెగిటివ్ వర్క్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు మనం వర్క్ 60 units ఉంది కదా అని 60తో మల్టిప్లై చేయొద్దు, చేస్తే ఏమవుతుందంటే రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఎప్పుడు కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఆల్టర్నేట్ డేస్ ఇచ్చి మనకి నెగిటివ్ వర్క్ ఇచ్చినప్పుడు ఒక 5 units తక్కువ తీసుకోవాలి. అంటే 55తో మల్టిప్లై చేస్తే 165 minutes కి 55 units వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏ వస్తాడు 166 minute దగ్గర 3 units వర్క్ చేస్తాడు, 55 + 3 58. తర్వాత బి వస్తాడు 167 minute దగ్గర 2 units ఆఫ్ వర్క్ చేస్తాడు. ఇప్పుడు వర్క్ కంప్లీట్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? 167 minutes అనేది ఆన్సర్ అవుతుంది. కాపీ చేసుకోండి. Next question. 2 trains A and B start from a station P and 8 a.m. 10 a.m. travel with the speeds 50 kmph and 70 kmph respectively. After how many kilometers will P they meet? From P they will meet. చూడండి, డిఫరెంట్ టైమింగ్స్ లో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే సెకండ్ టైం ని బేస్ చేసుకొని డిస్టెన్స్ అనేది కన్సిడర్ చేయాలి. ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ లో మనం రిలేటివ్ స్పీడ్ లో డిస్కస్ చేస్తాం ఈ పాయింట్. ఇక్కడ రెండు సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు రెండు స్పీడ్స్ ని మైనస్ చేస్తాం, అది 20 kmph వచ్చింది. 10 AM కి 8 to 10 అంటే 2 hours కదా. ఈ 2 hours డిఫరెన్స్ లో ఏ వచ్చేసి మనకి 100 kilometers ట్రావెల్ చేస్తాడు. అప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 points ఏమవుతుంది అంటే 100 అవుతుంది. మనకి టైం కావాలి అంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే 100 kilometers తీసుకుంటాం, టైం స్పీడ్ వచ్చేసి 20 kmph తీసుకుంటాం. 5 hours ఆన్సర్ అవుతుంది. అంటే 5 hours తర్వాత వాళ్ళిద్దరు మీట్ అవుతారు. ఇప్పుడు 5 hours తర్వాత అంటే 10 AM కి స్టార్ట్ అయింది ఎవరు? బి కదా. అంటే బి ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు? స్పీడ్ ఇంటూ టైం. బి స్పీడ్ ఎంత? 70. ఎంత టైం తర్వాత మీట్ అయ్యాడు? 5 hours తర్వాత. 75 తీసుకుంటే 350 kilometers వస్తుంది. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రెండు డిఫరెంట్ టైమింగ్స్ ఇచ్చినప్పుడు సెకండ్ టైం ని కన్సిడర్ చేసి దాన్ని బేస్ చేసుకుని డిస్టెన్స్ అనేది కన్సిడర్ చేయాలి. ఓకే, కాపీ చేసుకోండి. నెక్స్ట్ వన్. ఇది అక్కర్లేదు. 3 workers A, B, C together complete work in 10 days. After working together 4 days, A leaves and B and C complete the work in 10 more days. If A work alone, how many days will he take to complete the work? So చూడండి, వీళ్ళు ముగ్గురు కలిస్తే 10 days తీసుకుంటారు. వీళ్ళ ముగ్గురు 4 days వర్క్ చేశారు. అంటే వీళ్ళ ముగ్గురు 4 days లో చేసిన వర్క్ ఎంత అంటే 4/10 అని చెప్తాం. ఇప్పుడు 4/10 వర్క్ అయిపోయింది. రిమైనింగ్ వర్క్ ఎంత? 6/10 తీసుకోవాలి. రిమైనింగ్ వర్క్ ఎంత? 6/10. ఈ 6/10 వర్క్ ని బి అండ్ సి ఇద్దరు కలిసి 10 days లో ఫినిష్ చేసుకున్నారు. ఓకేనా? అంటే వీళ్ళు తీసుకున్న నెంబర్ ఆఫ్ డేస్ ఎంత? 10 × 10/6 విచ్ ఇస్ 100/6 days తీసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? ఏ అలోన్ కావాలి అంటే 1/10 నుంచి ఈ 6/100 ని మైనస్ చేయాలి. ఇది డేస్ కదా, వర్క్ అంటే 6/100 మైనస్ చేస్తే
25 days అనేది ఆన్సర్ అవుతుంది, విచ్ ఇస్ ఆప్షన్ 3. కాపీ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. A certain number of women can complete a piece of work in 70 days. If there were 12 women more, the work could be finished in 15 days less than the number of women originally are. కొంతమంది ఉమెన్ 70 days వర్క్ చేస్తారట. వాళ్ళు ఎంతమందో తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకుంటాం. ఎక్స్ ఉమెన్ 70 days అయితే 12 ఉమెన్ యాడ్ అయితే అంటే ఎక్స్ ప్లస్ 12 ఉమెన్ ఇజ్ ఈక్వల్ టు 15 days లెస్ అంటే 70 - 15 55 days అవుతుంది. సో మెన్ డేస్ ఇన్వర్స్ ప్రపోర్షన్ కదా. సో అప్పర్ టర్మ్స్ ని లోవర్ టర్మ్స్ ని మల్టిప్లై చేసుకుంటే 70x ఇజ్ ఈక్వల్ టు 55x ప్లస్ 55 × 12. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 44 days అనేది ఆన్సర్ అవుతుంది. 44 ఉమెన్ అమ్మా, సారీ డేస్ కాదు, 44 ఉమెన్ ఇస్ ఆన్సర్. ఇస్ ఆప్షన్ 3. కాపీ చేసుకోండి. సో మేబీ లాస్ట్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి, జాగ్రత్త చూడండి, కాపీ చేసుకోండి, డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నెక్స్ట్ క్వశ్చన్. సో బైనరీ అడిషన్ తీసుకున్నాడు. బైనరీ అడిషన్ చూడండి. సో 100110111 బేస్ 2 1110111 బేస్ 2. 1 + 1 చేస్తే 0 వస్తుంది, క్యారీ వస్తుంది. 1 + 1 + 1 చేస్తే రిజల్ట్ 1 వస్తుంది, మళ్ళీ క్యారీ వస్తుంది 1. ఓకే. 1 + 0 + 0 చేస్తే 1. 1 + 1 అంటే రిజల్ట్ 0, క్యారీ 1. 1 + 1 + 1 అంటే రిజల్ట్ 1, క్యారీ 1. 1 + 1 అంటే రిజల్ట్ 0, క్యారీ 1. ఇక్కడ పక్కన రాసుకోండి అమ్మా. 0 + 0 చేస్తే 0, 1 + 0 చేస్తే 1, 0 + 1 చేస్తే 1, 1 + 1 చేస్తే రిజల్ట్ 0, ఇది రిజల్ట్, ఇది క్యారీ, క్యారీ 1. 1 + 1 + 1 చేస్తే రిజల్ట్ 1, క్యారీ 1. ఇది గుర్తుపెట్టుకోండి, టేబుల్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు 1 కదా క్యారీ, 1 + 0 1, 1 అంటే 1. ఇక్కడ జీరోస్ పెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు చూడండి ఎక్కడెక్కడ 1s వచ్చినాయో అక్కడ రాసుకుందాం. 2 power 1, 2 power 2, 2 power 4, 2 power 6, 2 power 7. 2 power 7 అంటే 128, 64, 16, 4, 2 యాడ్ చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? 214. ఓకే, కాపీ చేసుకోండి. సార్ మళ్ళీ ఒకసారి చెప్పారు. ఈ టేబుల్ రాశాను కదా, గుర్తుపెట్టుకో. 0 + 0 అంటే 0, 1 + 0 అంటే 1, 0 + 1 అంటే 1, 1 + 1 అంటే రిజల్ట్ 0 రాసి క్యారీ 1 తీసుకోవాలి. 1 + 1 + 1 అంటే రిజల్ట్ 1, క్యారీ 1 తీసుకోవాలి. ఓకే, చూడండి ఇది చేస్తాను చూడండి అమ్మా, నిదానంగా అబ్జర్వ్ చేయి. కొద్దిగా రష్ అవుతున్నాను నేను, బట్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ, డోంట్ వరీ. ఈ క్వశ్చన్ ఒక్కటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త చూడు. 1 0 0 1 1 0 1 1. ఓకే, తర్వాత 1 1 0 1 1 1 0 0 అడిషన్ చేయాలి. 1 + 1 అంటే రిజల్ట్ 0, క్యారీ 1. 1 + 1 + 1 అంటే రిజల్ట్ 1, క్యారీ 1. 1 + 0 + 0 అంటే 1, 1 + 1 అంటే రిజల్ట్ 0, క్యారీ 1. 1 + 1 + 1 అంటే రిజల్ట్ 1, క్యారీ 1. 1 + 1 అంటే రిజల్ట్ 0, క్యారీ 1. 1 + 0 + 0 అంటే 1, 1 + 0 అంటే 1. ఇప్పుడు అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇప్పుడు ఎక్కడెక్కడ 1s ఉన్నాయో అక్కడ రాసుకో. ఇది 2 power 1, ఇది 2 power 2, ఇది 2 power 4, ఇది 2 power 6, ఇది 2 power 7. 128, 64, 16, 4, 2 యాడ్ చేస్తే 214 వస్తుంది. కాపీ చేసుకోండి. సార్ ఇది అడిషన్ కేనా ఈ ఓన్లీ ఈ టేబుల్? అవునమ్మా, సబ్ట్రాక్షన్ కూడా ఇందాక కావాలా? మనం సబ్ట్రాక్షన్ లేదు సబ్ట్రాక్షన్ కి కూడా ఇలా ఏం రాదు కదా, డైరెక్ట్ చేసేసుకోవచ్చు కదా. వస్తుందమ్మా, సబ్ట్రాక్షన్ కి పంపించాలా గ్రూప్ లో? ప్రాక్టీస్ చేసుకుంటావా? సార్
అంటే నేను ఇందాక పంపిస్తాను. మనకి A-B చెప్పారు కదా ప్రీవియస్ దాంట్లో ఒకటి. అట్లా కాదు, సబ్ట్రాక్షన్ కి టేబుల్ ఉంటది. నేను పంపిస్తానండి, ఒక్క నిమిషం లైన్ లో ఉండు, నేను ఓకే. పంపిస్తాను. ప్రతి దానికి మనకి అంటే బైనరీకి టేబుల్ ఉంది, నేను అది అంటే పంపిస్తాను. టాపిక్ సార్ అర్థం కాలేదు. సరే అడుగుదాం. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, పంపిస్తాను. చూస్తున్నానమ్మా, ఒక్క నిమిషం ఆగండి, పంపిస్తాను. వన్ మైనస్ వన్ జీరో. ఇది క్లారిటీ కావాలి ఇంకా కొద్దిగా. ట్రాక్షన్ టేబుల్, ఒక్క నిమిషం ఆగండి. పంపిస్తున్నానమ్మా, చూసుకో ఒకసారి. వచ్చిందా, ఒకసారి చూడు. వచ్చింది సార్. ఇప్పుడు అది ఆ టేబుల్ ఏంటంటే 0 - 0 చేసినప్పుడు 0 వస్తుంది, 1 - 0 చేసినప్పుడు 1 వస్తుంది, 1 - 1 చేసినప్పుడు 0 వస్తుంది. 0 - 1 అంటే స్మాలర్ నెంబర్ నుంచి బిగ్గర్ నెంబర్ ని మనం మైనస్ చేసేటప్పుడు బారో తీసుకోవాలి. బారో తీసుకొని 0 అని పెట్టుకోవాలి, సరేనా? ఓకే సార్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను, జాగ్రత్త చూడు. 1001 దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. 0 నుంచి 1 సబ్ట్రాక్ట్ అవ్వదు కదా, బిగ్ నెంబర్ కదా 1 అంటే. ఇప్పుడు బారో తీసుకోవాలి. బారో తీసుకుంటే ఈ 0 ఏమవుతుంది, 2 అయిపోతుంది. బైనరీలో ఉన్నాం కదా మనం. ఓకే. 0కి 2 యాడ్ అయ్యి 2 అయిపోతుంది. 2 - 1 అంటే ఎంత, 1 కదా. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇది zero ఇది 0 అవుతుంది, మరి బారో తీసుకుంటే నెంబర్ తగ్గుతుంది కదా. ఓకే. 0 - 0 అంటే 0. ఇది ఇట్లా చేస్తాం సబ్ట్రాక్షన్, అర్థమైందా? ఓకే. చూసుకో, నీకు నెట్ ఉంది కదా, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. నువ్వు ఒక క్వశ్చన్ చూడండి, అర్థమైపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వన్, ప్రాబిలిటీ చూద్దాం. 2 dice are thrown once, the probability of getting total 10. ఇందాకే చెప్పే ఫార్ములా. 10 కావాలంటే 13 - R తీసుకోవాలి. 13 - 10 తీసుకుంటే 3 వస్తుంది. టోటల్ వచ్చేసి 2 dice నువ్వు త్రో చేస్తున్నావు కాబట్టి 36 తీసుకోవాలి, అంటే 6² తీసుకోవాలి. సో ఆన్సర్ వచ్చేసి 3/36, ఆప్షన్ 4. ఓకే, కాపీ చేసుకో. Next question and last 2 questions, I think so. Last question, yeah. A bag contains 4 white and 6 black balls. What is the probability of drawing 2 balls in succession without replacement? So the first ball is white and the second white ball is black. ఇందాకే చెప్పాను, సక్సెషన్ వితౌట్ రిప్లేస్మెంట్ అని వర్డ్ రాగానే మీరు వెంటనే ఏమవ్వాలంటే, టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి, 10 బాల్స్ ఉన్నాయి. నీకు ఫస్ట్ ఏం కావాలి, వైట్ కావాలి, అంటే 4C1. తర్వాత ఒక బాల్ తీసుకున్న తర్వాత బాల్స్ తగ్గిపోతాయి కదా, 9 బాల్సే ఉంటాయి బ్యాగ్ లో. ఇప్పుడు 9 లో నీకు ఎన్ని కావాలి, 1 బ్లాక్ కావాలి, అంటే మొత్తం బ్లాక్ 6 ఉన్నాయి కదా, 6C1. 4/10 into 6/9. 3 2s are 3 3s are 2 2s are 2 5s are 4/15 అనేది ప్రాబబిలిటీ అవుతుంది. ఓకే, కాపీ చేసుకో. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద క్వశ్చన్స్. నేను కొద్దిగా ఫాస్ట్ గా చెప్పాను, బట్ మీరు ప్రతి క్వశ్చన్ ని కాపీ చేసుకున్నారు కదా. ఏదైనా అర్థం కాకపోతే గ్రూప్ లో అడగండి, అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. పర్ఫార్మ్ వెల్ ఇన్ ద టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్. ఇఫ్ యూ ఫీల్ దట్ మచ్ డిఫికల్ట్, ప్లీజ్ లీవ్ ఇట్. ఒకవేళ డిఫికల్ట్ లేదు, ఈజీగా ఉందనుకుంటే, ప్రాబిలిటీ అయితే చాలా ఈజీగా ఉంటుంది, చేసేయండి. ఓకేనా? సో డోంట్ మిస్ దీస్ క్వశ్చన్స్. అండ్ చూద్దాం, మనం రేపటి సెషన్ లో మళ్ళీ రీజనింగే ఇంకొకసారి వేరే ఒక పేపర్ ని మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మేజర్ గా ఎనాలజీ, సిరీస్, ఆడ్ మెన్ అవుట్, కోడింగ్ అండ్ డీకోడింగ్.
స్కోరింగ్ వచ్చే టాపిక్స్ ఒకసారి తీసుకొని డిస్కస్ చేద్దాం. ఓకే, విల్ మీట్ యూ టుమారో. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ కెన్ లీవ్. బై బై.